అసలు నువ్వెవరో మాకు తెలీదమ్మా. ఆంటీ పుట్టినరోజు పుట్టిన అదృష్టవంతురాలు అంకుల్. చాలా సంతోషం. రూపురేఖలతో పాటు వినయ విధేయతలతో కూడి ఉన్నా. నీ పేరేంటమ్మా? నీలాంబరి ఆంటీ. నీలాంబరి, వెరీ నైస్ నేమ్. వి వెల్కమ్ యూ. ఆంటీ, ఫ్లవర్స్ అంటే మీకు ఇష్టమని స్విట్జర్లాండ్ నుండి ఫ్లవర్స్ తెప్పించాను. ప్లీజ్. ప్లీజ్ ఆంటీ, తీసుకోండి. థ్యాంక్ యూ. అంకుల్, క్యాంపుకు వెళ్ళొచ్చే ప్రతిసారి ఫ్రూట్ బాక్స్ తీసుకొస్తారటగా, అందుకే నేను ఫాలో అయ్యాను. ప్లీజ్. సర్ప్రైజ్! ఇవన్నీ నీకెలా తెలుసమ్మా? పెద్ద అభిమానినని చెప్పాను కదా అంకుల్. మీరు దేవేంద్ర కదూ? ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఘట్టమనేని దేవేంద్ర. నైస్ మీటింగ్ యూ. ఓ అమ్మాయి, నువ్వెవరో ఏంటో గాని ఎంట్రీ అయితే అదిరిపోయింది. కానీ రిజిస్టర్లో ఎంట్రీ చేయించుకోవాలంటే ఫోన్ చేయాలి. ఇలా సరాసరి ఇంటికి రాకూడదు. మీ పర్మిషన్ తీసుకోకుండా వచ్చినందుకు మన్నించండి. మరేం పర్లేదమ్మా. వీలు పడని వాళ్ళు ఫోన్ చేస్తారు. వీలు చూసుకుని వచ్చావు కదా, సంతోషమే. మీతో 2 రోజులు స్పెండ్ చేసే అదృష్టం మాలాంటి వాళ్ళకి వస్తుంది కదా ఆంటీ. అమ్మ పుట్టినరోజు పుట్టిన వాళ్ళలో అసలైన అదృష్టవంతురాలు కోటీశ్వరాలైపోతారు. 1-2 కోట్లు కాదు, 1000 కోట్లు. నాకు ఆస్తుల మీద, డబ్బు మీద ఆశలు లేవు. ఆనందంగా గడపడానికే ఇష్టపడతాను. ఆంటీ పుట్టినరోజు పుట్టడమే నా ఈ జన్మ సార్థకమైనట్టు. అయ్యగారు తీసుకోండి. అమ్మగారు తీసుకోండమ్మా. తీసుకోమ్మా. మీరు అననవసరం లేదు. అది మా ఇంటి పని మనిషి పార్వతి. ఓ, పార్వతి అంటే నువ్వేనా? బ్రాండ్ అంబాసిడర్గా మంచి పేరే తెచ్చుకున్నావు.
కట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టడానికి కూడా ఒక రకంగా పార్వతే కారణం. జ్యూస్ తాగమ్మా. సరే ఆంటీ. ఏ పార్వతి, ఏం చూస్తున్నావు? ముందు గ్లాస్ తీసుకో. ఆ, నైస్ మీటింగ్ యూ ఆంటీ. బర్త్డే రోజు మీ అందరినీ కలుస్తాను. వస్తాను. అలాగేనమ్మా. సేయు. వస్తాను మిస్టర్ దేవా. ఓ బాయ్. గౌరీ, వదినా. ఈ అమ్మాయి పూర్తి వివరాలు తెలుసుకోండి. అలాగే వదినా. ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కాల్ బ్యాక్ చేసి ఫంక్షన్ గురించి డీటెయిల్స్ చెప్పండి. అలాగే డాడ్. 30 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు అంకుల్. వెరీ గుడ్. డీటెయిల్స్ అన్ని నా మెయిల్కి పంపించండి. అఖిల, వెళ్దామా? అవన్నీ తీసుకురండి. అలాగే ఆంటీ. గౌరీ, మిగతా పనులు మీరు చూసుకోండి. అలాగే వదినా. అక్క, ఓ మాట చెప్పు. వద్దురా, గమ్మునుండు. ఏంటి పార్వతి, ఏమైంది? ఆ, ఏం లేదు పెద్దబాబు గారు. రా. గణేష్, నీ చేతిలో ఆ పేపర్స్ ఏంటి? ఇది మా అక్క జాతకం కాగితం సిన్నమ్మాయి గారు. దాని భవిష్యత్ ఎలా ఉందో ఏంటో అని జాతకం చేతిలో పట్టుకుని తిరుగుతున్నావా? అది కాదు సిన్నమ్మ గారు, మా అక్క కూడా అమ్మగారు పుట్టినరోజు నాడే పుట్టింది. నిజమా? నిజంగా వండర్ ఇది. గని ఆ జాతకం ఎలా ఇవ్వు? కానీ అవును బ్రో, అమ్మ పార్వతి ఒకే రోజు ఒకే నక్షత్రంలో పుట్టారు. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్. ధనలక్ష్మికి దరిద్రానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు నోరు మూసుకుంటే బాగుంటుంది. అమ్మా ఐశ్వర్య, పార్వతి పేరు కూడా ఎంటర్ చేయమ్మా. ఎక్కడైనా పనోళ్ల పేరు రాస్తారా? బయట వాళ్ళ పేర్లే నోట్ చేస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళ పేర్లు రాయమా? పార్వతి సేమ్ డేట్లో పుట్టింది కాబట్టి కాంపిటీషన్లో ఉందంతే. గని నువ్వు డీటెయిల్స్ చెప్పరా. అసలే దీనికి ఒళ్ళంతా అదృష్టం. 1000 కోట్లు వరించినా వరిస్తాయి. అర్జెంటుగా ఈ ముక్క చంద్రముఖికి చెప్పాలి.
హలో, ఏమమ్మా చంద్రమ్మ, ఎక్కడున్నావేంటి? ఎక్కడ ఒక చోటున్నానంటీ, చెప్పు. అదే ఏ సిచ్యుయేషన్లో ఉన్నావా అని. సిచ్యువేషన్ మనం క్రియేట్ చేస్తాం. ఈ మాటలకేం తక్కువ లేదు. నువ్వలా బిల్డప్ ఇస్తూ నోటికొచ్చిందల్లా వాగుతూ ఉంటే ఈ లోపు అది దేవాని గద్దలా ఎగరేసుకుపోతుంది. ఎవరది? పార్వతా? దాని మొహం. అది గద్దేంటి, కోడిగుడ్డుని కూడా మోయలేదు. నేనంటున్నది ఇందాక సుడిగాలిలా వచ్చిపోయిన నీలాంబరి గురించి. ఏం చేసిందేంటి? నువ్వొచ్చుంటే దాని స్పీడ్ని తెలివితేటల్ని చూసి చిటికెన వేలు కొరుక్కునేదానివి. ఏం స్టైలు, ఏం వయలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. టులిప్స్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఏంటో, ఫ్రూట్ బాక్స్ ప్లాన్ ఏంటో అర్థమై చావలేదు గాని ఆడంబరంగా ఉంది. నీకో విషయం చెప్పనా? అది అఖిలక్క దృష్టిలో ఆల్మోస్ట్ చిన్న సైజు దేవకన్యలా ఉంది. అక్క పుట్టినరోజే పుట్టిందట. అప్లికేషన్ కర్చీఫ్ వేసినట్టు వేసింది. ఎవరి టాలెంట్ వాళ్ళదాంటీ. నువ్వేం కంగారు పడకు. నువ్వు కంగారు పడే న్యూస్ ఒకటి చెప్పనా? ఏంటది? మేగోటి పార్వతి కూడా అఖిలక్క పుట్టినరోజే పుట్టింది. ఏంటి, నీ గుండె ఆగిపోయిందా? పార్వతి అప్లికేషన్ పెట్టుకుందా? దాని పేరు రిజిస్టర్ చేశారా? చివర్లో చేయాల్సొచ్చింది. నా మొగుడున్నాడుగా, చిన్నబాబు ఐశ్వర్య దేవా వాళ్ళ మాటల్ని కాదనడు. అది ఎట్టి పరిస్థితుల్లో ఆంటీ బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అవ్వకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం, దేవ జాతక చక్రానికి సంబంధించిన పేపర్లు నాకు కావాలి. అవి అఖిలక్క దగ్గరో పెదబాబు గదిలోనో ఉంటాయి. నాగలోకంలో ఉన్నా సరే నాకు కావాలి. అవి జెరాక్స్ పేపర్లున్నా చాలు. నేను ఏం చెయ్యాలో అది చేస్తాను. నువ్వు అదే డేట్లో పుడితేనే కదా. పుట్టిస్తాను డాక్యుమెంట్స్. నువ్వైతే నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే? ఓకే. అమ్మా, నీ ప్రతి పుట్టినరోజు నాకు ప్రత్యేకంగా ఉండేది. కానీ ఈ పుట్టినరోజు నాడే నాకంటూ ప్రత్యేకమైన మనిషి పార్వతి కూడా అదే రోజు పుట్టిందని తెలిసాక చాలా హ్యాపీగా ఉందమ్మా. తనని ముందుకు తీసుకొచ్చి ప్రేమిస్తున్నానమ్మా అని చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు నువ్వే పార్వతిని ముందుకు తీసుకొస్తున్నావు. నేను హెర్బల్ బ్యూటీ కంపెనీ ఏర్పాటు చేయడానికి పార్వతి కారణం. అందులో 25% వాటా నీ పుట్టినరోజు పుట్టిన అమ్మాయిని అదృష్ట విజేతగా ఎంపిక చేయాలనుకుంటున్నాం. పార్వతే గెలవాలి, నీ దృష్టిలో నిలవాలి.
నిమిషం కూడా నిలవకుండా తిరుగుతున్నావేంటే? పని చేయాలి కదా చిన్నమ్మ గారు. ఏ అంటే నేను డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నానా? మొహం పచ్చడైపోద్ది, ఏమనుకున్నావో? ఇటువో. చిన్నమ్మ గారు, పెద్దబాబు గారి కోసం తీసుకెళ్తున్నాను. ఏ నేను తాక్కూడదా? మళ్ళా అట్టుకొత్తాను, మీరేమి ఉండండి. ఏ ముష్టిదాన్లా ఇక్కడ నీకోసం ఎదురు చూస్తూ నిల్చోవాలా, దరిద్రపుదానా? అమ్మ లేదు, బొమ్మ లేదు, వెళ్ళా. వెళ్ళమన్నానా? వెళ్ళు. పెద్దబాబు గారు, జ్యూస్ తాగండి. ఏమైంది పార్వతి? ఎందుకలా ఉన్నావు? ఏడుస్తున్నావు ఎందుకు? నలుసు పడినారు పెద్దబాబు గారు, మంటగా ఉంది. ఏది నన్ను చూడని. వద్దు పెద్దబాబు గారు, అదే పోతాది. నిద్ర తక్కువ అయితేనే కళ్ళు మండుతాయి. అలాంటిది కళ్ళలో ఏదైనా పడితే ఇంకెంత బాధగా ఉంటుంది. పర్లేదు, నేను చూస్తాను. వద్దు పెద్దబాబు గారు. నేను చూస్తానన్నాను కదా పార్వతి, ఇటువు. అయ్యో, ఏది? తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వేనని. ఇప్పుడు ఎలా ఉంది పార్వతి? ఇంకా హట్టాగే ఉంది పెద్దబాబు గారు. ఒక్క నిమిషం. దమ్ 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 ఆనందం ఆనందం, నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. దమ్ 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 ఆనందం ఆనందం, నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. నా ఊపిరి కదలదు. నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా. డస్ట్ ఏదో పడినట్టుంది. పోయిందిలే. ఓ, నేను జ్యూస్ తాగుతానులే కానీ ముందు నీ గ్లాస్ నీళ్ళలో కన్ను ముంచి రెప్పకొట్టు పార్వతి, రిలీఫ్గా ఉంటుంది. ఆ కంట్లో కన్నీరేంటి పార్వతి? అది పని వాళ్ళని కూడా సొంత మనిషిలా చూసుకునే మీ గొప్ప మనసును చూసి. నువ్వు పని మనిషి కాదు పార్వతి, నా సొంత మనిషివని నీకు ఎలా చెప్పాలి? కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి. నీ కళ్ళను ఈ ప్రపంచమే చూస్తుంది పార్వతి. అర్థం కాలేదు పెద్దబాబు గారు. పర్లేదు, అర్జెంట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను పార్వతి. ఏటో చెప్పండి పెద్దబాబు గారు. అమ్మ పుట్టినరోజు పుట్టావు నువ్వు. అంటే అమ్మలా ఎదిగే అవకాశం నీకు ఉంటుంది. పని మనిషి నన్ను, అమ్మగారు ఆకాశం. ఎంత తేడా ఉంది పెద్దబాబు గారు. ఆ ఆకాశం కిందున్న నిన్నే చూస్తుంది, నిన్నే గమనిస్తుంది. జాగ్రత్తగా మసులుకుంటే పుట్టినరోజు నాడు అమ్మ చేతులు నీ చెంపల్ని సుకుమారంగా తాకుతాయి. లేదంటే
అర్థమైనారు పెద్దబాబు గారు, ఒళ్ళు దగ్గరెట్టుకుంటాను. కళ్ళల్లో నలుసు కాదు కదా, సూది పడ్డా రెప్ప కొట్టను. అంత జాగ్రత్తగా గమనిస్తూ నడుచుకుంటాను. వెరీ గుడ్. ఇక వెళ్ళి పడుకో పార్వతి. మీరు జ్యూస్ తాగండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ పెద్దబాబు గారు.